హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఈరోజు మనం ఈ వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ ఏడుకొండల స్వామి పురటాసి మాసంలో మనము ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, 2024వ సంవత్సరంలో పురటాసి మాసము ప్రారంభము ముగింపు తేదీలు, ఎన్ని తిరుమల శనివారాలు వచ్చాయి, స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపం ఎలా చేసుకొని నామాలు పెట్టుకోవాలి, నామకొమ్మితో నామం ఎలా పెట్టుకోవాలి, నైవేద్యము ఏమి పఠించాలి, నియమాలు, ఉపవాసం, ఆ తర్వాత రోజు కదిలించిన తర్వాత ఏమి చేయాలి, ఇలా ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. స్వయంగా శ్రీనివాసుడే నారదునితో ఎవరైతే ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పక అనుగ్రహిస్తానని చెప్పి స్వయంగా చెప్పారట. ఈ పురటాసి మాసంలో శనిదేవుని వలన కలిగే కష్టాలను కూడా తొలగిస్తానని చెప్పారట. అందుకే పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో స్వామివారిని పూజిస్తే శని ప్రభావం నుండి బయటపడవచ్చు. వివాహంలో దోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, జాబ్ లేని వారికి, అన్యోన్య దాంపత్యం కోసము, పిల్లల ఆరోగ్యం కోసం, అష్ట ఐశ్వర్యాల కోసం ఈ తిరుమల శనివారాలలో స్వామివారిని పూజిస్తారు. అన్ని విషయాల్లో కూడా మధ్యలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. డేట్ గురించి కానీ అసలు ఈ మాసం విశిష్టత కానీ అవన్నీ కూడా మధ్యలో చెప్తాను. అంటే ముందే ఇదంతా చెప్తే మళ్ళీ తర్వాత మనము దీపాలు చేసుకునేటప్పుడు అదంతా టైం ఉంటుంది కదండి. ముందే చెప్తే ఎక్కువ వీడియో కూడా లెంతీ అయిపోతుంది. అందుకోసం చక్కగా మనము శనివారం రోజు సూర్యోదయానికి మునిపే నిద్ర లేచి, యాక్చువల్గా అయితే మనకి ఈ శనివారాల్లో స్వామివారి సుప్రభాత సేవతోటే లెగుస్తామండి. అలా పొద్దునే లేచి చేసుకుంటారు. చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగిట చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని చక్కగా తోరణాలు కట్టుకోండి. ఎందుకంటే మనము గడప అదంతా కూడా నీట్గా ఉంటేనే స్వామివారు అమ్మవారు ఇద్దరు ఇంట్లోనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారండి. అంత కలకల్లాడుతూ ఉండాలి. ముందుగా మనము స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నాము కొమ్ముతోటి మనము స్వామివారి నామం ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ నాము కొమ్ము అనేది మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. 10 రూపీస్కి అమ్ముతారండి. ఈ బొట్టు అయితే మనం తయారు చేసి ఉంచుకుంటే ఇంట్లో వాళ్ళు ఈరోజు తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. కావలసినంతటువంటి నాము కొమ్ము తీసుకొని అందులోనే కొంచెం వాసన కోసం జవ్వాది కొంచెము రోజు వాటర్ వేసుకొని ఒక్క 2 మినిట్స్ అట్లా నానబెట్టుకుంటే మనకి కరిగిపోతుందండి. అట్లా నానబెట్టి ఉంచి ఇప్పుడు మళ్ళీ కుంకుమ, మనకి కుంకుమ కూడా ఎర్రటి కుంకుమ తీసుకున్నాను నేను. అందులో కూడా కొంచెం జవ్వాది రోజు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి తిరుమలలో కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ ఈ విధంగా నాము కొమ్ముతోటి తిలకంతో మనకి ఈ బొట్టు పెడుతూ ఉంటారండి నామము. ఇంకా మనము ఈ నామాన్ని మనము స్టవ్ దగ్గర వేసుకోవచ్చండి. ఇంటి ముందు మెయిన్ గుమ్మానికి కూడా వేసుకోండి, పూజా రూమ్లో కూడా వేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఈ నామం అనేది ఎంతో విశిష్టము, అందుకని తప్పకుండా వేసుకోవాలి. సిరిచందనం తీసుకున్నాను, అందులో కూడా కొంచెం జవ్వాది రోజు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ప్లేట్లో ఎందుకు పెట్టుకుంటున్నానంటే వెండి ప్లేట్ కానీ రాగి ఏదన్నా తీసుకోవచ్చు. ఈ ప్లేట్లో నేను చక్కగా నామం వేసుకొని ఆ పైన తమలపాకు వేసుకొని స్వామి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలని చెప్పేసి ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను. పూజా రూమ్లో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. చక్కగా వేలితోటి వస్తే వేలితోటి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇయర్ బడ్ తోటి చక్కగా వేసుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా స్వామివారి నామం వేసుకొని ఆ మధ్యలో వచ్చేసి మనము పైన మధ్యలో నామంలాగా ఎర్రటి కుంకుమతోటి పెట్టుకోవాలి. కింద మళ్ళీ గంధంతో చిన్న గీత పెట్టుకొని అందులో కూడా కుంకుమ పెట్టుకుంటున్నాను. ఏంటంటే మన ఇష్టం అండి. కింద చక్కగా ఓన్లీ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. పిల్లలకి పెడితే ఎంతో ముచ్చటగా కూడా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. తిరుమల శనివారాలని ఎక్కువగా చిత్తూరు, తిరుమల వాసులు, తమిళనాడు, కర్ణాటక, కేరళతో సహా ఇంకా దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువగా ఈ తిరుమల శనివారాలని ఈ పురటాసి మాసంని ఎంతో విశేషంగా జరుపుకుంటారు. యొక్క ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల స్వామి దివి నుంచి భువికి దిగి వచ్చిన మాసంగా ఈ పురటాసి మాసం కంటే మొట్టమొదటిసారిగా 7 కొండల మీదకి స్వామివారు దివి నుంచి భువికి దిగి వచ్చిన మాసంగా ఈ పురటాసి మాసాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారు. యుగం చివరిలో విశ్వాన్ని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు వచ్చి అవతరించారని అందుకు కృతజ్ఞత తెలిపేందుకు ఈ మాసంలో ఆ స్వామివారిని ఎంతో విశేషంగా పూజిస్తారు. నెలలోని అన్ని శనివారాలని కూడా ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఇంకా
ముఖ్యంగా బేసి శనివారాలు అంటే మొదటిది మరియు మూడవది 5వ శనివారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలోనే మనకు తిరుమలలో వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో విశేషంగా జరుగుతాయి. అమ్మవారికి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో విశేషంగా జరుగుతాయి. మళ్ళీ మనకి ఈ మాసంలోనే దేవీ నవరాత్రుల అమ్మవారికి మనం విశేషంగా పూజించుకుంటాము. నామం కొమ్ముతోటి నామం ఎలాగో చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బియ్యపిండి దీపాలు ఎలాగో చూద్దాము. బియ్యపిండి తీసుకున్నాను నేను, తడి బియ్య పిండి. ఇంట్లోనే బియ్యం నానబోసుకొని గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకున్న బియ్య పిండి అండి. మీరు బయట నుంచి కొనుక్కొచ్చుకున్న ప్యాకెట్ పిండి అయినా వాడుకోవచ్చు. అయితే పాలు కొంచెం ఎక్కువ పడతాయి అంతే అన్నమాట. ఇప్పుడు ఆ బియ్య పిండిని తీసుకొని చక్కగా అందులోనే బెల్లాన్ని మనము తురిమి వేసుకుంటాం. తురిమి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది సరిగ్గా కూడా మనకి నానదు, కొంచెం గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అందుకోసం నేనేం చేశానంటే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం బియ్య పిండి బెల్లం వేసుకొని ఒక తిప్పి వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే బియ్య పిండి బెల్లము రెండు ఒక్క తిప్పి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఆవు పాలు తీసుకొని ఆవు పాలు కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు, అలా అని లూజుగా ఉండకూడదు, మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి. మనకి చెయ్యి పెడితే ఇట్లా గుచ్చుతుంటే మనకి ఇలా ఎల్లుతున్నట్లు ఉండాలండి. అలా చూసుకొని ఇప్పుడు నానబెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాల పైన ఏదన్నా క్లాత్ వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనం కలిపేటప్పుడు కూడా బాగా కలపాలి, పిసికి కలపాలండి. ఇప్పుడు 10 నిమిషాలు నానిన తర్వాత నేను 7 దీపాలు పెట్టుకుంటున్నానండి. అందుకని ఈక్వల్గా 7 ముద్దలు చేసుకొని బాగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు కాదు అనుకుంటే చక్కగా ఒక్కటే అఖండ దీపంలాగా చేసుకొని 7 ఒత్తులు కూడా కలిపి వేసుకొని అఖండ దీపంలాగా కూడా ఒక్క దీపం పెట్టుకోవచ్చు. నువ్వుల నూనె కూడా దీపం పెట్టవచ్చండి. ఇంకా ఆవు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే పిండి దీపాల్లో ఆవు నెయ్యి వేస్తున్నాను. విడిగా వెండి దీపాలు 2 పెట్టుకున్నాను. వాటిలో అయితే నువ్వుల నూనె వేస్తున్నాను. శనివారం రోజు మనము నువ్వుల నూనెతో దీపం పెడితే శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు రౌండ్గా చేసుకున్న తర్వాత మధ్యలో మనకి ఏదైనా ఉంటుంది కదండి మూత, అలాంటి మూత ఏదైనా పొడవుగా ఉన్నది తీసుకొని మధ్యలో గుచ్చి ఆ తర్వాత చేత్తో చుట్టూన తిప్పుతా చేసుకోవచ్చు. ఇంకా మీరు చూస్తూ ఉండండి. గ్లాస్లో కానీ మీ దగ్గర ఇంకా లేదంటే అదే షేపు వచ్చే ఏదో ఒకటి కింద బేస్ ఉంటుంది కదా, అది ఏదైనా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మనము చాంద్రమానాన్ని బట్టి మనము ఆచరిస్తామండి. మన క్యాలెండర్లు కానీ మాసాలు కానీ అన్నీ తమిళులు సౌరమానాన్ని బట్టి ఆచరిస్తారు. అలా వాళ్ళకి ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ పురటాసి మాసం వస్తుంది. మన క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు వస్తుంది అంటే పురటాసి మాసం తెలుగు మాసాల ప్రకారం మనకి 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నుంచి పురటాసి మాసం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 17 గురువారం తోటి ముగుస్తుంది. ఈ మాసంలో వచ్చే శనివారాలు చాలా పరమ పవిత్రమైన రోజులుగా విశిష్టత ఉంది. ఈ 2024వ సంవత్సరంలో మొత్తం 4 తిరుమల శనివారాలు వచ్చినాయండి. అవి ఎప్పుడెప్పుడు అంటే మొదటి తిరుమల శనివారము సెప్టెంబర్ 21వ తేదీ వస్తుంది. ఈరోజు తిథి చవితి తిథి అశ్విని నక్షత్రం. రెండవ తిరుమల శనివారము సెప్టెంబర్ 28వ తేదీ శనివారం రోజు వస్తుంది. ఈరోజు ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రము. మూడవ తిరుమల శనివారము అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజు వస్తుంది. ఈరోజు తిథి తదియా తిథి నక్షత్రం స్వాతి నక్షత్రం. నాలుగవ తిరుమల శనివారం అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజు వస్తుంది. ఈరోజు తిథి దశమి తిథి శ్రవణ నక్షత్రం. కుదిరిన వారు 4 శనివారాలను పూజించుకుంటే మంచిది. లేదు అంటే ఒక్క శనివారం అయినా చేసుకుంటారు. ముఖ్యంగా బేసి సంఖ్యలు అంటే 1, 3, 5 అలా వచ్చిన వారాల్లో చాలా విశిష్టత ఉంటుందండి. ఇలాంటి సన్న గ్లాస్ ఉంది, తీసుకొని ఫస్ట్ కొంచెం నెయ్యి రాసుకొని పిండితోటి చక్కగా ఈ విధంగా పెట్టిన తర్వాత లోపల పెట్టుకొని మూత పెట్టి ఇట్లా జస్ట్ ఒక తిప్పండి. ఇట్లా గుచ్చి లేపేసేయకుండా ఇలా ఏలుతోటి తిప్పితే ఏంటంటే మనకి మధ్యలో హోల్ కూడా పెద్దగా వస్తుంది. మనము దీపం వెలిగించినప్పుడు కూడా ఎక్కువసేపు ఉంటుంది. మనకి గ్లాస్లో చూశారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ విధంగా చేత్తో కూడా చేసుకోవచ్చు. మనకి ఇలా కాదు అనుకుంటే కనుక మామూలు దీపాలు కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంకా తిరుమల శనివారాలకి మనము ఈ విధంగా 3 రకాలే పెడతాము. అదే కనుక మనము 7 శనివారాల వ్రతం చేసుకుంటే స్వామివారికి అరటిపండు అట్లా 7 రకాలు కలిపి కూడా చేస్తారు. ఆ వీడియో కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇప్పుడు చక్కగా మనము గంధం కలిపే ఉంచుకున్నాము కదండి. గంధంతో స్వామివారికి నామాలు చేత్తో పెట్టుకోవచ్చు, ఇయర్బడ్తో పెట్టుకోవచ్చు. మన చేత్తో పెడితే అదొక హ్యాపీ కూడానండి. ఇయర్బడ్తో పెట్టే కన్నా అలా పెట్టుకోవచ్చు. అందంగా రావాలి అనుకుంటే ఇయర్బడ్ తోటి పెట్టుకోవచ్చు.
ఇందులో మనకి ఈ మాసం ప్రతినిత్యము కూడా అంటే ఈ నెలంతా చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతినిత్యం దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టి కుదిరినంత వరకు కూడా నెల అంతా చెప్పులు వేసుకోకుండా, అంటే అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్పదండి, కానీ తిరుమల చిత్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఈ నెల అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు వేసుకోరు, నాన్ వెజ్ అస్సలు ముట్టను కూడా ముట్టరండి. సాయంత్రము చక్కగా నైవేద్యం పెట్టి దీపం పెట్టుకొని కుదిరినంత వరకు నెలంతా చేసుకుంటారు. కానీ కుదరని వాళ్ళు మాత్రము మనకి శనివారాలు వస్తాయి కదండి, ఆ శనివారాలు 4 శనివారాలు చేసుకుంటారు, లేదా 1, 3, 5 శనివారాలు చేసుకుంటారు. ముఖ్యంగా మనకి నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజించుకోవాలి. వారికి గోవింద అని తలుచుకొని తులసి దళం సమర్పించినా కూడా ఆ భగవంతుడు ఆ ఏడుకొండలవాడు వెంటనే మనల్ని అనుగ్రహిస్తాడు. స్వామివారు భువి నుండి దివికి దిగివచ్చి వరాలు కురిపించే ఈ మాసంలో భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని, స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుందని నమ్మకం అండి. పిండి దీపాలు కూడా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నారో, అంటే విడిగా పీఠం పెట్టుకొని ఈశాన్యం మూల చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. పూజా రూమ్లో అంటే పూజా రూమ్లో, నేనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను. పూజా రూమ్లోనే చక్కగా పసుపు లేదా ఎరుపు క్లాత్ వేసుకోండి. పసుపు క్లాత్ ఉంటే వేసుకుంటే చాలా మంచిది, పసుపే వేసుకోవాలి. మనము కూడా పసుపు గాజులు వేసుకొని పసుపు చీర కట్టుకొని అలా చేసుకుంటే ఇంకా మంచిదండి. స్వామివారికి పసుపు అంటే చాలా ఇష్టము. వెంకటేశ్వర స్వామి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇరువురిని పూజిస్తే మనకి ఇరువురి అనుగ్రహము శీఘ్రమే కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు ఎక్కడుంటే స్వామివారు అక్కడ ఉంటారు, స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటారండి. అందుకని ఇరువురిని పూజించుకోవాలి. నేను చక్కగా ఫోటోలు పెట్టుకొని ఇప్పుడు నేను చేసుకొని నామం వేసుకున్నది ఉంది కదండి ప్లేట్, ఆ ప్లేట్లోని తమలపాకు వేసుకొని ఆ తమలపాకు పైన శ్రీ మహావిష్ణువుది చిన్న విగ్రహం ఉందండి, అమ్మవారి విగ్రహము 2 పెట్టుకున్నాను. స్వామివారిది శంకు చక్రము నామాలుది నేను తిరుమల వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నానండి, అది కూడా పెట్టుకొని పూజించుకుంటున్నాను. ఇవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. స్వామివారికి తులసి మాల వేస్తే చాలా మంచిది. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ సువాసనాభరితమైన పువ్వులు వాడితే కూడా చాలా ఇష్టం. స్వామివారు అలంకార ప్రియులు. మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు విశేషంగా ఎంతవరకైనా అలంకరించుకోవచ్చు. ఈ తులసి మాల ఎలా చేసుకోవాలనే వీడియో కూడా నేను చేసింది ఉంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. తప్పకుండా మనం ఏ పూజలు వ్రతాలు నోములు చేసినా ఆ వినాయకుడిని గణపతిని పూజిస్తాము కాబట్టి నేను గణపతి చిన్న ఫోటో పెట్టుకున్నాను, విగ్రహం కానీ లేదా పసుపు గణపతి కానీ పెట్టుకోవచ్చు. తమలపాకు మీద గణపతి పెట్టుకున్నానండి. పెట్టుకొని చక్కగా దీపాలకి అంటే నేను వెండి దీపాలు 2 పెట్టుకున్నాను. వెండి దీపాల్లో నువ్వుల నూనె వేసుకొని చక్కగా పసుపు కుంకుమ గంధములతోటి అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే పిండి దీపాలు 7 పెట్టుకుంటున్నాను, ఈ వెండి దీపాలు 2 పెట్టుకుంటున్నాను. మొత్తము 9 సంఖ్య చాలా విశేషమండి, మంచిది కూడా. అందుకని చెప్పి మొత్తం 9గా పెట్టుకుంటున్నాను. పువ్వులతోటి అలంకరించుకోవాలి. తెలుగువారికి కార్తీక మాసము, ఇంకా దసరా నవరాత్రులు, శ్రావణ మాసము ఇలా విశేషంగా ఎంతో నిష్టగా చేస్తాము. తమిళ వాసులు కూడా ఈ పురటాసి మాసాన్ని అంతే విశేషంగా పూజించుకుంటారనమాట. ఆ ఏడుకొండల వాడిని నాకైతే ఫేవరెట్ దేవుడు అండి వెంకటేశ్వర స్వామి. అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఆ పైన పెట్టుకున్నాను. మీరు అష్టదళ పద్మం ముగ్గు ప్లేస్లో కావాలి అంటే స్వామివారి నామాలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అండి. వేసుకొని చక్కగా విశేషంగా అలంకరించుకోవచ్చు. ఈరోజు ఉపవాసము అని అంటే మనము పూజ పొద్దున చేసుకునే వరకు ఏమీ తినకుండా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పూట తినకుండా అన్నా ఉండొచ్చు, లేదా ఫ్రూట్స్ కానీ టిఫిన్ అయినా తినొచ్చండి. అంతేగాని తినకూడదు అనే రూల్ అయితే లేదంట. మాసం మొత్తం చేసుకునే వాళ్ళైతే ఒంటిపూట భోజనం మాత్రమే చేస్తారు, ఇంకా చెప్పులు వేసుకోరు. మనకి శనివారాలు మాత్రమే చేసుకునే వాళ్ళు మాత్రమే ఆ రోజు మ్యాక్సిమం చెప్పులు వేసుకోకుండా ఉండడానికే ట్రై చేయండి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో బయట దగ్గరలో వెళ్తున్నా కూడా చెప్పులు వేసుకోకుండానే వెళ్ళండి. మనకి తిరుమలలో తెలుసు కదా, చెప్పులు లేకుండానే మనము దర్శనానికి వెళ్తాం. ఆ లోపల ఆ పవిత్ర ప్లేస్లో మనము ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా చెప్పులు లేకుండానే తిరుగుతాము. తమలపాకులు వేసుకొని ఆ పైన నేను తయారు చేసి పెట్టుకున్న పిండి దీపాలను పెట్టుకుంటున్నాను. పిండి దీపాలు చూశారు కదా ఎంత అందంగా వచ్చినాయో, విరగకోకుండా ఎంతో బాగా వస్తాయండి. ఇలా చేసి చూడండి.
నైవేద్యంగా నేనైతే స్వామివారికి పొంగలి చేసి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ తోటి చేసి పెట్టుకున్నానండి. ఇంకా స్వామివారికి ఇష్టమైన లడ్డు, బెల్లం పొంగలి, ఇంకా పొట్టు మినపప్పుతోటి వడలు చాలా ఫేమస్ కదండి. అవి కానీ పాయసము, పులిహార, కొమ్ము శనగలతోటి. ఇంకా తమిళియన్స్ ఎక్కువగా ఏం పెడతారంటే స్వామివారికి నిండుగా పెడతారు. అంటే అన్నము, పప్పు, సాంబారు, అన్నము, దద్దోజనము, పాపడు, ఇలా మొత్తము అన్ని నెయ్యి వేసి పచ్చడి అట్లా అన్ని రకాలు నిండుగా చేసి స్వామివారికి పెడతారు. పసుపు పువ్వులు మరియు పసుపు అక్షింతలు, సువాసనాభరితమైన పువ్వులు, తులసి దళాలతోటి పూజించాలని స్వామివారికి ఒక్క తులసి దళం సమర్పించిన చాలు. చాలా అంటే చాలా మంచిది. పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఈరోజు స్వామివారికి తప్పకుండా తాంబూలం పెట్టుకోవాలండి. లేదు మనకి పసుపు కలర్వే అంటే అరటిపళ్ళు, నారింజ పళ్ళు, ఇంకా ఇవే కాదండి, అన్ని రకాలు ఏ ఫ్రూట్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. చక్కగా దీపాల దగ్గర కూడా పువ్వులతోటి అలంకరించుకోవాలి. నైవేద్యంగా స్వామివారికి పండ్లు పసుపు కలర్వి కానీ ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అరటి పళ్ళు, నారింజ పళ్ళు ఇవి పెడితే మంచిదండి. నేను తాంబూలం పెట్టుకున్నాను అరటి పళ్ళతోటి. నైవేద్యంగా బెల్లం పొంగలి చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి పెట్టుకున్నాను. ఇంకా మీరు కావాలి అనుకుంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లడ్డు, బెల్లం పొంగలి, పొట్టు మినపప్పుతో వడలు, పాయసం, పులిహోర, కొమ్ము శనగలు, ఇంకా తమిళనాడు సైడ్ వాళ్ళైతే తప్పకుండా ఇంట్లో వండుకున్న అన్నము, పప్పు, నెయ్యి, సాంబార్ అన్నము, దద్దోజనము నిండుగా అన్ని ఇంట్లో వండుకున్నాయి అన్నీ కూడా నెయ్యి వేసి పచ్చడి, పులుసు, దప్పలము ఇలా అన్ని రకాలుగా చేసి పెడతారు. చక్కగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారిని తలుచుకొని ముందుగా గణనాథుని తలుచుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా మనము ఈ నెల అంతా కుదిరితే చేసుకోవాలి. లేదు అంటే శనివారం చేసుకొని ఇంకా మిగిలిన శనివారాలు కూడా కుదిరేట్టు చేయమని, మనం అనుకున్న కోరిక నెరవేర్టు చేయమని అనుకొని ముందుగా వెండి ప్రమిదలు వెలిగించుకొని ఆ తర్వాత పిండి ప్రమిదలన్నీ కూడా వెలిగించుకుంటున్నాను. 9 అంటే మంచిది. 9 సంఖ్యాన్ని 9గా పెట్టుకున్నాను. 7 పిండి దీపాలు పెట్టుకోవచ్చు. అఖండంలాగా 1 పెట్టుకోవచ్చు. హారతితోటి కానీ ఈ కడ్డీలతోటి కానీ వెలిగించుకోవాలండి. డైరెక్ట్ మ్యాచ్ బాక్స్ తోటి వెలిగించకూడదు. ఇప్పుడు వెలిగించుకున్న తర్వాత ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని మనం ఏ పూజలు వ్రతాలు చేసినా గణనాథుని పూజిస్తాము కాబట్టి ముందుగా గణపతికి షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని స్వామివారికి అక్షింతలు పువ్వులతోటి పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత దీపం చూపించి స్వామివారికి నైవేద్యంగా ఏదైనా బెల్లం ముక్క కానీ ఫ్రూట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మనము ఇప్పుడు గణపతి పూజ అయిన తర్వాత కొంచెం పక్కకి కదిపిన తర్వాత మనము స్వామి అమ్మవారిని పూజించుకోవాలి. విఘ్నాలు లేకుండా ఈ వ్రతము అంటే ఈ తిరుమల శనివారాలు పూజ సక్రమంగా చేసుకోవాలన్న గణనాథుని పూజించుకొని ఇప్పుడు ముందుగా మనము స్వామివారిని పూజించుకుందాము. వారికి షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరము కానీ ముఖ్యంగా ఈరోజు చదవవలసినవి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరము, అన్నమయ్య కీర్తనలు, గోవింద నామాలు ఇవి చదువుకుంటా స్వామివారికి పువ్వులు, అక్షింతలు, సువాసనాభరితమైన పువ్వులు, తులసి దళాలు ఇలా సమర్పించుకుంటూ చేసుకోవాలి. ఇంత పూజ చేయలేము అనుకున్న వాళ్ళు తప్పకుండా మనకి ధూపం, దీపం, నైవేద్యం ఇలా 5 ఉపచారాలు చేసుకొని స్వామివారికి ఇవన్నీ కూడా చదువుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, మనం చదువుకునే పెద్దగా ముఖ్యంగా గోవింద నామాలు చదివితే మాత్రం పెద్దగా ఇంటి మొత్తం వినిపించేలాగా చదువుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనము తిరుమల వెళ్ళినా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా పెద్దగా అరుస్తాం గోవింద గోవింద అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అట్లా పెద్దగా చదువుతా అంటే అది స్వామివారికి వినిపిస్తుందండి. అది స్వామివారికి వినిపించి వచ్చేస్తారు అని. అందులో విశేషమైన ఈ మాసంలో మనం అలా పెద్దగా చదువుతా గనక మనము అక్షింతలు పువ్వులతోటి పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము శీఘ్రమే కలుగుతుంది. ఈ పూజను కూడా వీళ్ళే చేసుకోవాలి, అలా ఏమీ ఉండదు. ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు అనుకునే వాళ్ళకు కూడా ఏమీ ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజ. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే చక్కగా ఈ తిరుమల శనివారాలు ముఖ్యంగా ఈ పురటాసి మాసము ఎవరైనా చేసుకోవచ్చు. ఒంటిపూట భోజనం చేయాలి, చెప్పులు లేకుండా నడవడం, ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఈ పూజ చేసుకున్న రోజు ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు, అసలు ముట్టకూడదండి. ముఖ్యంగా అసలు తమిళనాడు అటు సైడ్ చిత్తూరు వాళ్ళు అయితే ఈ నెల మొత్తము కూడా అసలు నాన్ వెజ్జే వండుకోరు.
ఇంత ఆర్భాటంగా చెయ్యాలి అట్లా ఏమీ ఉండదండి. స్వామివారికి ఇష్టంగా భక్తి శ్రద్ధలతోటి మనము ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటే చాలు. దీపం వెలిగించి స్వామివారికి ఇష్టమైన తులసి దళం సమర్పించి గోవింద గోవింద అని స్మరిస్తూ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ మాసము ఎంతో విశేషమైన పుణ్యమాసము. స్వామివారు దివి నుండి భూమికి దిగి వచ్చి ఆ 7 కొండల మీద మొట్టమొదటిసారిగా కాలు మోపిన ఈ మాసము. అందుకే ఇంత విశేషం ఉన్నది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకొని చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు వదలకుండా చేస్తున్నారండి. అంత విశేషము కాబట్టి ఒక్కసారి చేస్తే మనకి తెలుస్తుంది కదా. అందుకని అందులో ముఖ్యంగా శనివారాలు పూజ అనగానే శనివారం కూడా మనము ఆ 7 కొండల వాడిని విశేషంగా ఇంట్లో పూజించుకుంటాము. అది ఏదో ఇంకొంచెం మంచిగా చేసుకుంటే ఇంకా మంచిది కదండి. పెద్ద మనము కష్టపడాల్సింది కూడా లేదు, భక్తిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్వామి అమ్మవార్ల ఫోటోల దగ్గర విగ్రహాల దగ్గర కూడా పువ్వులు అక్షింతలు తులసి దళాలతోటి చేసుకుంటున్నాను. అమ్మవారికి ఇంకా వెండి పువ్వులు వీటితోటి కూడా చేసుకుంటున్నాను. ఈ వారాలు అంటే అందరికీ కుదిరిన ఒక్క వారమైనా ఇంకా మనకి దసరా నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల్లో ఒక శనివారం వస్తుంది. ఆ శనివారం రోజు ఇది చేసుకుంటున్నాము అది చేసుకోకూడదా, అది చేసుకుంటున్నాము ఇది చేసుకోకూడదా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. రెండు కలిపి కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే అమ్మవారు స్వామివారు ఇద్దరికి చేసుకుంటే ఇంకా మంచిది కాబట్టి చక్కగా ఆ రోజు ఇరువురికి చేసుకోవచ్చు. విశేషంగా ఇంకా బాగా విశేషంగా చేసుకుంటాము. ముఖ్యంగా మనము చక్కగా మనకి ఆ నామాలు కూడా అందరం ధరించి చేసుకుంటే మంచిది. చక్కగా ఇప్పుడు పూజ అంతా చేసుకోవాలి. చూడండి ఎంత కళగా ఉందో ఆ 7 కొండల వారికి ఈ 7 పిండి దీపాల వెలుగులో ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తున్నారో స్వామివారు అమ్మవారు. ఇప్పుడు చక్కగా ధూపం వేసుకోండి. ధూపం మంచిగా వేసుకొని ఇల్లంతా కూడా చూపించుకుంటే మంచిది. చక్కగా మనకి పెద్ద పెద్దవి దొరుకుతున్నాయి కదండి, ధూపం వేసుకునేవి తీసుకొచ్చుకొని చక్కగా ధూపం వేసుకోండి. ధూపం మంచిగా వేసుకొని పిండి దీపాల దగ్గర కూడా అక్షింతలు పువ్వులు సమర్పించుకోవాలి. ఫ్రెండ్స్ మర్చిపోమాకండి. ఇప్పుడు చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని ఇవన్నీ మేము నైవేద్యాలు చేయలేము ఇట్లా అనుకున్నా కూడా నిండుగా కొబ్బరికాయ స్వామివారికి సమర్పించుకున్నా మంచిదండి. అంటే కొంతమందికి టైం ఉండదు, ప్రసాదాలు చేయలేము అనుకుంటారు. ఇలాంటి వారైనా సరే కొబ్బరికాయ కొట్టి ఫ్రూట్స్ పెట్టుకొని కూడా చక్కగా చేసుకోవచ్చు. అయితే మాత్రం ఇంత విశేషమైన ఈ మాసాన్ని మాత్రం వదులుకోకండి. ధూపం వేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకునేటప్పుడు పిల్లల్ని ముఖ్యంగా పిలిచి గోవింద గోవింద అని పెద్దగా అరవమని కూడా చెప్పండి. ఈ చదువుకునే అన్నీ కూడా మనకి లలితా సహస్రనామం బుక్లో కూడా ఉంటాయండి. అన్నీ అందులోనే దొరుకుతాయి. స్వామివారికి హారతి ఇచ్చుకుంటూ హారతి పాట కానీ ఏదన్నా పాడుకోండి. 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. హారతి ఇచ్చుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి తీసుకొని మనం హారతి తీసుకొని ఇంట్లో అందరూ కూడా తీసుకోవాలి. చక్కగా పొద్దున పూజ అయిన తర్వాత దగ్గరలో ఆలయం ఉంటే చక్కగా ఆలయ దర్శనం అంటే స్వామివారికి సంబంధించి విష్ణు ఆలయము, వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయము ఇలా స్వామివారి అవతారాలు ఏ ఆలయానికైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. మధ్యాహ్నము భోజనం చేసుకొని సాయంత్రం మళ్ళీ యథావిధిగా పూజ చేసుకొని చక్కగా మనము ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపం వెలిగించుకొని స్వామివారి అన్నీ చదువుకొని ఏదైనా నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకోండి. ఆ రోజు రాత్రి కుదిరితే కింద పడుకుంటే మంచిదండి. పడుకోలేని వాళ్ళు పైన పడుకోవచ్చు. సాయంత్రం మాత్రం భోజనం చేయకోకుండా కుదిరినంత వరకు ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఆ తర్వాత రోజు పొద్దున లేచి అన్నీ కదిలించుకుంటాము కదండి, కదిలించుకొని తీయాలి. ఆ తర్వాత రోజు అన్నీ కదిలించుకొని తీసుకున్న తర్వాత అన్నీ తీస్తాం కదా, పువ్వులు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే ఎవరి తొక్కని ప్లేస్లో కానీ కాలువలో కానీ కలుపుకుంటాము. ఇంకా మనము పిండి దీపాలను అయితే కొంచెం ఇంట్లో అందరూ నైవేద్యంగా తీసుకొని మిగిలిన పిండి ఉంటుంది కదండి అది అంతా ఆవులకు కానీ లేదు అనుకుంటే మనము కాలువలో కానీ కలపాలి. అలా కాలువలో కానీ కలపడము లేదు అంటే ఆవుకి పెట్టడం వలన జలచరాలు అవి తిని మనం చేసిన దీపారాధన పుణ్య ఫలితం మనకి దక్కుతుంది. మనం శనివారం చేసుకున్నాక ఆదివారం రోజు యథావిధిగా అన్నీ సర్దుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, స్వామివారు దివి నుంచి భూమికి మొట్టమొదటిసారిగా మనకి 7 కొండల మీదకి వచ్చిన ఈ మాసంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి సులువుగా తిరుమల శనివారాల్లో తిరుమల మాసంలో అంటే పురటాసి మాసంలో ఎలా పూజించుకోవాలో తెలిసింది కదా. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్.
ఎంతో విశేషమైన ఈ మాసంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతోటి పూజించుకొని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.